నమస్తే అండి. ఎలా ఉన్నారు? గత వారం కాంతారావు గారి మొదటి సినిమా 'ప్రతిజ్ఞ' గురించి చేశాను. మీ అందరికి నచ్చలేదనుకుంటా, ఎక్కువ మంది చూడలేదు ఆ వీడియోని. అయినా ఈసారి కూడా మళ్ళీ ఇంకోసారి ఇంకో ప్రయత్నం చేస్తున్నాను మిమ్మల్ని మెప్పించాలని. కాంతారావు గారికిను విఠలాచార్య గారికి ఒక గమ్మత్తైన ఒక బ్లో హాట్, బ్లో కోల్డ్ అనే సామెత ఉన్నట్టుగా ఒక గమ్మత్తైన రిలేషన్. కాంతారావు గారు చాలా సినిమాలు విఠలాచార్యతో చేశారు. విఠలాచార్య చాలా జానపద చిత్రాలు ఆయనతోటి విజయం సాధించారు. అయినా కూడా ఇద్దరికి ఏదో కొంత మనస్పర్ధలు ఉన్నాయి. ఎందుకు ఆ మనస్పర్ధలు అనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక సినిమాతో బాగా బయటపడ్డాయి, అది చెప్తాను మీకు. కాంతారావు గారు ప్రతిజ్ఞ సినిమా చేసిన తర్వాత కన్యాదానం అనే సినిమా విఠలాచార్య గారు చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన తనకున్న బడ్జెట్లో ఒక కొత్త హీరో ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు కాంతారావు గారు సజెస్ట్ చేశారు. ప్రతిజ్ఞ సినిమా తెలుగులో పర్వాలేదు, తమిళంలో ఫ్లాప్ అయింది. కానీ అలా ఆయన కన్యాదానం సినిమా తీశారు. కన్యాదానం సినిమా నిజానికి ఆయన అనుకున్నట్టుగా ఆడలేదు. సో తర్వాత ఇంకో సినిమా తీశారు. అయితే మూడో సినిమాగా మళ్ళీ ఆయన జే విజయ అనేటువంటి జానపద చిత్రానికి వచ్చారు. అది బహుశా ఆయన మొదటి జానపద చిత్రం. అందులో ఆయన కైకాల సత్యనారాయణ గారిని హీరోగా తీసుకోవాలా, కాంతారావు గారిని హీరోగా తీసుకోవాలా అనేటువంటి ఒక సందిగ్ధంలో పడినప్పుడు ఆయనట కాంతారావు గారు అన్నట్ట, మీ ఇద్దరి జాతకాలు చూస్తాను, ఇద్దరిలో ఎవరి జాతకం నాకు అనుకూలంగా ఉంటే వాళ్ళని హీరోగా తీసుకుంటాను అన్నారు. అది చేసే లోపల ఏమైందంటే, డిఎల్ నారాయణ గారు అప్పుడు సిపాయి కూతురు అనే సినిమా తీస్తున్నారు. ఆయన కాంతారావు గారిని ఇంకో సినిమా షూటింగ్ పంపించడానికి ఆయన సుతరాము ఒప్పుకోలేదు. లేదు కుదరదు, ఒకవేళ మీరు తీస్తానంటే మాత్రం మీ సినిమా నా సినిమా వచ్చిన 15 రోజుల తర్వాత రిలీజ్ చేయాలి, ఆ అగ్రిమెంట్ రాసుకున్నాం, అలా అయితే నేను చెప్పిన ఆయన ఆ పిల్లలాటకం పెట్టారు. సో ఆ సినిమా సత్యనారాయణ గారికి తప్పిపోయి కాంతారావు గారికి వచ్చింది. అలా జే విజయ సినిమా ఆయన మొదటి జానపదం అనుకుంటే విఠలాచార్య గారిది ఆ సినిమా మంచి హిట్ అయింది. అలా కాంతారావు గారికి, విఠలాచార్య గారికి, రాజనాల్ గారికి కూడా, రాజనాల్ అంటే కూడా విఠలాచార్య గారికి బాగా ఇష్టం. సో వీళ్ళ ముగ్గురు ఈ కాంబినేషన్ తోటి చాలా సినిమాలు వచ్చాయి. సరే, ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలు తీశారు, అది వేరే విషయం. ఇక్కడ మనము కాంతారావు గారితో దాదాపుగా 15 సినిమాలు ఆయన చేశారు. మరి 15 సినిమాలు చేసినప్పుడు వీళ్ళిద్దరికి ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి? ప్రధానంగా అది ఈ నవగ్రహ పూజా మహిమ చిత్రంలో బాగా బయటపడ్డాయండి. ఆ సినిమా తీసినప్పుడు ఫస్ట్ కాంతారావు గారు ఈ శనీశ్వరుడు ఇవన్నీ ఇబ్బంది పడతాయి, ఆయన చేయటం ఇష్టం లేకపోతే ఆయనని ఒప్పించారు, తప్పదులేని చెప్పిన. అలాగే విఠలాచార్య గారు కూడా చెప్పారు. అందులో ఒక సీన్ ఉంది, అందులో కాకి వచ్చి కాంతారావు గారి తలను కొట్టి వెళ్తుంది. ఆ సీన్ చేయడానికి కాంతారావు గారు భయపడ్డారు, నేను చేయను అన్నారు. నేను చేయనంటే ఆయన ఒక మాట అన్నారు, ఎవరు, విఠలాచార్య గారు, మీరు కాకి తంతే మీరు భయపడుతున్నారు, మరి కాకిని విసిరేది నేనే కదా, నేను కూడా భయపడాలి కదా, నాకు లేని భయం మీకెందుకు అన్నారు. కాంతారావు గారు నో అంటే విఠలాచార్య అస్త్రం తీశారు. నేను మీకు డబ్బు ఇస్తున్నాను, మీరు నటిస్తున్నారు, మీరు నాకు కాల్ షీట్ ఇచ్చారు, నేను ఎలా చెప్తే అలా చేయాల్సిందే అని పట్టుబట్టారు. సరే పరిస్థితుల్లో కాంతారావు గారు ఆ సీన్ ఒప్పుకున్నారు. తర్వాత ఆయన సరే వెంకటేశ్వర నమస్కారం పెట్టినారా, నన్ను రక్షించి స్వామి అని చెప్పాను. ఇంకొక ఇలా కొన్ని ఇబ్బందులు అప్పటికే స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకోసారి ఏమైందంటే, ఈ సినిమా అప్పుడే కాంతారావు గారు ఆయన విజయరాఘవాచార్య రోడ్లో కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకుని దాదాపు అప్పట్లో 3 లక్షలు అంటే చాలా, మరి 3 కోట్లు 4 కోట్లు అయి ఉంటుందేమో. ఆ 3 లక్షల ఇల్లు ఎప్పుడు, ఇది 60 ఏళ్ల క్రితం. ఆ ఇల్లు గృహప్రవేశానికి ముహూర్తం పెట్టున్నారు. అప్పుడు విఠలాచార్య గారు వచ్చి ఆయన అన్నట్ట, అలా కాదు, మీరు సాయంత్రం కదా మీ గృహప్రవేశం, పొద్దునంతా ఏం చేస్తారండి, నా షూటింగ్ రండి, అక్కడ నేను వాహిని స్టూడియోలో ఒక బావి అంటే గుంత తవ్వించాను, అందులో రాజు పడిపోయే సీన్లు ఉన్నాయి, అది తీయాలి మీరు, నేను మళ్ళీ రేపు హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళకి ఆ స్పాట్ మొత్తం, మీరు చేయకపోతే ఎట్లా, అయినా మీరు సాయంత్రం వరకు మీరు ఎప్పుడో ఈవినింగ్ కదా మీ గృహప్రవేశం, అప్పుడు వదిలేస్తాను మిమ్మల్ని అని చెప్పాడు. చెప్పిన తర్వాత దాంతోపాటుగా ఒక ఆశ పెట్టేట, కొత్త ఇల్లు అంటున్నారు, కొత్త ఇంటికి ఒక ఫ్రిడ్జ్ ఇస్తానండి, ఎందుకు రాదు మీరు అంటే, కాంతారావు గారు ఏదో ఫ్రిడ్జ్ ఇస్తాడేమో అని చెప్పి ఆశపై కూడా వెళ్ళారు. అక్కడ ఆ బావిలో భయంకరమైన సీన్. అందులో అదేంటంటే పురురవుడి కథ అంటారు. అది నచికేత రాజు సంథింగ్, ఒక రాజు ఆయన తన జ్యోతిష్కరితో విభేదిస్తాడు, గ్రహాలు ఇవి ఏముంటాయి నేను నమ్మను, మన మానవ ప్రయత్నమే గొప్పది అన్నట్టుగా చెప్తారు. సరే, తర్వాత ఆయన నవగ్రహాలు పగబెట్టడం, ఆయనకి
మారేలా చేయటం, కొంత పశ్చాత్తాపడేలా జరిగి ఇది కథాంశం అనుకోండి. సో ఆయన కష్టాలు మొదలవుతాయి. సో కాంతారావు గారికి కూడా ఇదే భయం ఉండేది. నేను ఈ సినిమాలో నడిస్తే నా కష్టాలు మొదలవుతాయా అని చెప్పి ఆయన భయపడుతూ ఉండేవాట. సరే ఆ సీన్ మొత్తానికి వెళ్ళారు. సో ఆ బావిలో ఆయన్ని దింపారు. అది చూస్తేనేమో మురికి నీళ్ళ రొచ్చు, మురుకు నీళ్ళు, వాసన, భయం, భరించలేని దుర్వాసనట. దాంట్లో పైనుంచి పాములు విసిరారట, తేళ్లు విసిరారు. అలాంటి ఓ పక్కన బాగా గాలి వచ్చేటట్టుగా పెట్టారు. ఆయన మేకప్ కూడా చినిగిపోయిన దుస్తులు, పీచు లాంటి జుట్టు ఇవన్నీ పెట్టారు. పైనుంచి అందులో ఒక కాకి కూర్చుని ఒక పండుని రాలుస్తూ ఉంటే అది ఆయన రాజు నోటికి ఎత్తుకుని తినాలి. అంటే రాజు నవగ్రహాలని వ్యతిరేకించిన వాడు ఎన్ని కష్టాలు పడతాడు రాజైనా సరే అటువంటిది చెప్పదలుచుకున్నారు. అది కథ. ఆ కథాంశం తీసినప్పుడు ఈ తీయటం రాత్రి ఆయనకి మేకప్ తీసేసి ఇంటికి వెళ్ళాడు. 11 అయిపోయింది. చాలామంది అప్పుడు ఆయన వాహిని స్టూడియో, గోల్డెన్ స్టూడియో, ఇంకో స్టూడియో ఉంది. ఈ 3 స్టూడియోలు వాళ్ళని పనిచేసే వాళ్ళని పిలిచి భోజనం పెట్టి, బట్టలు పెట్టి ఇవన్నీ అరేంజ్మెంట్ చేస్తున్నారు. బహుశా ఆయన బిఐ సుబ్బారావు గారు ఆయన ఇప్పుడు సపోర్ట్గా నిలిచారు. పాప సుబ్బారావు గారు కూడా బాధపడ్డట్టు. అదేంటండి ఇవాళ షూటింగ్ పెట్టడం ఏంటి, ఆయన మీరు ఇవాళ ఇంత ఫంక్షన్ పెట్టినారు, గృహప్రవేశం పెట్టినారు, ఈ విషయం తెలిసి కూడా ఎట్లా ఆయన మీకు షూటింగ్ రమ్మని చెప్పారండి, తప్పు కదండి అని చెప్పి ఆయన కూడా బాధపడ్డాడు. మొత్తంగా ఆయన మీద భారం పెట్టి కాంతారావు గారు షూటింగ్ వెళ్ళారు. పొద్దున్నే రావటం ఆయన కారులో మేకప్ కూడా తీసుకోకుండా అట్లాగే వచ్చేసారట. వచ్చేసి మధ్యలో ఫోన్ చేసి అడిగారట, ఏమయ్యా ఏంటి ఎట్లా జరుగుతుందంటే, అందరూ పర్వాలేదు రండి, మీ దగ్గర ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, రాజబాబు వీళ్ళందరూ కూడా మిగిలిన నటులు వెయిట్ చేస్తున్నారు రండి అని చెప్తే, రాజనాల వీళ్ళందరూ వెయిట్ చేస్తారని చెప్పారు. బాలకృష్ణ, రాజనాల, రాజబాబు వీళ్ళందరూ వెయిట్ చేస్తారంటే వెళ్ళారు. సో పాపం ఎంత బాధ ఉంటుంది. అలా ఒక పక్కన షూటింగ్ పేరుతో రాత్రి 10-10:30 దాకా ఆయన వదలకుండా చివరికి ఇంటికి వచ్చిన తర్వాత మొత్తానికి అదొక ఘట్టం అనుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇంకోసారి రమ్మన్నట్ట. ఇంకోసారి మీ షూటింగ్ అవ్వలేదు, ఇంకా రావాల్సిందని చెప్పారట. మళ్ళీ రావాల్సి రాజు పడే దృశ్యం తీయాలన్నట్ట. సో అది కూడా అందులో మీరు నవగ్రహ పూజ మేము చూడండి, కాంతారావు గారి గెటప్ కానీ కాంతారావు గారి కష్టాలు చాలా దుర్భరంగా ఉంటాయి. ఆయన ఒక గానం మీద కూర్చోబెట్టి నడుపుతారు. ఎలా ఉంటుంది, ఆయనకి 2 చేతులు 2 కాళ్ళు లేవని చూపించాలి. ఇది జి కృష్ణమూర్తి, గంధం కృష్ణమూర్తి, ఆయన ఆస్థాన్ రైటర్ రాసిన కథ. దానికోసం అని చెప్పని ఆయన చేతులు ఇట్లా పెడవిరిచేసి కాళ్ళను ముడిచేసి చాలా కష్టమైనటువంటి పొజిషన్లో ఆయన కూర్చోబెట్టారు. ఎట్లా కూర్చున్నారో ఇప్పటిలాగా అప్పటికేమీ ఇది లేదు కదా, విఎఫ్ఎక్స్ అవేం లేవు కదా. సో యథాతథంగా తీసేవాళ్ళు. ఇదే సినిమాలో ఒక పులితో ఫైటింగ్ కూడా ఉంటుంది. ఆ ఫైటింగ్ కూడా కొంత డూప్ ఉండదని అనిపిస్తుంది. అయినా కూడా ఆ ఫైటింగ్ ఎలా నిజమైన పులితో తీశారండి. ఇప్పటిలాగా సంవత్సరాలు కూర్చుని విఎఫ్ఎక్స్తో కాదు, నిజమైన పులితో ఫైటింగ్ తీశారు. కాంతారావు చెప్తున్నారు, ఈ పులి ఎప్పుడు మీద దూకే ప్రమాదం ఉంది చూసుకోండి అని. ఆయన చెప్పినట్టుగానే పులి ఒకసారి కెమెరా మీద దూకింది. రవికాంత్ నాకు ట్రిక్ ఫోటోగ్రఫీ చేస్తున్నారు, ఆయన తప్పుకున్నారు కానీ కెమెరా డ్యామేజ్ అయిందంటారు. ఇట్లా నవగ్రహ పూజ మహిమలో ఎందుకు కాంతారావుకి అనుమానం వచ్చింది, ఎందుకు నా మీద ఎంత కసి తీర్చుకున్నాడు ఈయనని చెప్తే, ఇదంతా ఆయన అనగనగా ఒక రాకుమారుడు బయోగ్రఫీ చెప్తే మీకు అర్థమవుతుంది. కాంతారావు గారు అప్పటికే ఆయన చిన్న నటుడు, చిన్న పారితోషికాలు తీసుకుంటున్న నటుడు, పెద్ద పారితోషికాలను తీసుకోవట్లేదా. కానీ ఆయన ఒక ప్రైమ్ లొకాలిటీ, విజయరాఘవాచార్య రోడ్ అనేది, అలాంటి ఒక ప్రైమ్ లొకాలిటీలో 3 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటాడా అనేటువంటి అసూయ కలిగింది అందరికీ. అంటే మనం విఠలాచార్య గారి గురించి విన్నది వేరు కదా. ఆయన ఏ రోజుకి ఆ రోజు ఆర్టిస్ట్కి డబ్బులు ఇచ్చేస్తాడని, కవర్లో పెట్టిచ్చేస్తాడని, సిఎస్ రావు గారికి 5 రోజులు షూటింగ్ 5,000 అని చెప్పి 3 రోజులు షూటింగ్ చేసి 5,000 ఇచ్చాడని, ఇట్లాంటి కథలన్నీ విన్నామే. మరి అట్లాంటిది ఎలా జరిగింది ఆశ్చర్యంగానే ఉంది. కాంతారావు గారి విషయంలోనే ఎందుకు అట్లా ఆయన అంత ఇబ్బంది పెట్టాడు. ఈ ఇబ్బంది ఇక్కడే కాదు, ఇంకో చోట కూడా జరిగింది. కాంతారావు గారు విజయసింహ, జ్వాలాదీప రహస్యం, వీరాభిమన్యం ఈ 3 సినిమాల కోసం నటించడానికి డూండి గారితో అగ్రిమెంట్ చేసుకున్నాడు ఆయన. సో అప్పటి ఆయన పారితోషికం 10,000. కాంతారావు గారు కొంచెం 15,000 ఇవ్వండి, 20,000 అడిగాడు ఆయన. వాళ్ళు 15,000 ఒప్పుకుని 3,15,40 కాంట్రాక్ట్ చేశారు. అంతా అయిపోయింది. జ్వాలాదీప రహస్యం డైరెక్టర్ ఎవరు, విఠలాచార్య గారు. ఆయన కోపంగా ఉండేది, ఏమిటి నాతో వదిలేసి నువ్వు వీళ్ళతోటి సినిమా చేస్తున్నావు, వీళ్ళ డబ్బులు ఎక్కువ ఇస్తున్నారా అని చెప్పి బాగా పొడిచి అడిగట్టు ఆయన. కాంతారావు గారు ఎంత కాదన్నా కొంత ఎమోషనల్ అండి. నాకు అనిపిస్తుందంటే ఆయన కూల్గా ఉండలేడు. కోపం వస్తే ఏదో రకంగా దాన్ని నాకు వెళ్ళగక్కుతాడు. ఆ కోపాన్ని ఆయన కథలో చదివితే అనిపిస్తుంది. సో ఆ కోపాన్ని వెళ్ళగక్కాడు ఆయన.
నీలా అనుకున్నావా, ఆయన కాంట్రాక్ట్ ఇచ్చాడు చూడు 15,000 చెప్పునని చెప్పి. అంతకుముందు ఈ 15,000 ఇస్తారు సంగతి ఆల్రెడీ విఠలాచార్య గారు తెలుసు. ఎలా తెలుసు అంటే ఈ నెగోషియేషన్ జరుగుతున్నప్పుడు విఠలాచార్య గారు అక్కడే ఉన్నాడు. ఆయన డూండి గారు నెగోషియేషన్ చేస్తుంటే విన్నాడు. విని ఏమండి ఆయన మార్కెట్ 10,000, మీరేమో 15,000 ఇస్తూ ఉంటారు, ఎందుకు ఇస్తారు చెప్పండి అని చెప్పి గట్టిగా పోట్లాడట. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మాలాంటి బడ్జెట్ నిర్మాతలకి కాంతారావు దొరకడు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి అన్నట్టు. అందుకని గురుండి గారు ఒక వార్నింగ్తో చెప్పారు, నేను కాంట్రాక్ట్ ఇస్తున్నాను 15,000 ఒక సినిమాకి 3-15. మీరు ఎక్కడా ఈ కాంట్రాక్ట్ సంగతి చెప్పకండి, అలాగే మీరు ఎక్కడా 15,000 తీసుకుని చెప్పకండి అని చెప్తే ఎక్కడా తీసుకున్నట్టు చెప్పలేదు. ఎప్పుడైతే విఠలాచార్య గారు పొడిచి అడిగాడో అప్పుడు కాంతారావు గారు చూడవా కాంట్రాక్ట్ ఏం మాట్లాడుతున్నారు మీరు, తక్కువ ఇస్తారని చూపించేశారు. దీనికోసమే ఎదురు చూస్తున్నా బాబు, దొరికావు పో అని చెప్పని ఆయన డూండి గారు చెప్పేశాడు. అంటే మీరు 15,000 వద్దన్నా ఇచ్చేశారు మీరు అని చెప్పారు. డూండి గారికి ఆయన కోపం వచ్చింది. కాంతారావు గారిని పిలిచి, ఏమయ్యా కాంతారావు, మీరు చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి, మీకు నమస్కారం, మీరు నేను మంచి ఫ్రెండ్స్, అలా ఫ్రెండ్స్గా ఉండిపోదాం ఇక నుంచి. మా శ్రీ ఫిలిమ్స్ కానీ రాజశ్రీ ఫిలిమ్స్ కానీ ఈ 2 సినిమాల్లో ఈ 2 బ్యానర్లలో మిమ్మల్ని తీసుకోమని చెప్పేశాడు. అలా ఒక నష్టం కాంతారావు గారికి అలా జరిగింది. కాంతారావు గారు ఏమంటారంటే, అందరూ నన్ను ఆయన వృద్ధిలోకి తీసుకొచ్చారు జానపద సినిమాల ద్వారా అంటారు, నిజమే, ఆయన నాకు బ్రేక్ ఇచ్చిన మాట నిజమే, కానీ ఆయన వల్ల నేను ఇబ్బంది కూడా పడ్డాను అని చెప్పి కాంతారావు గారు తన బయోగ్రఫీలో చెప్తారు. ఇంత కాంతారావు గారు చివరికి విఠలాచార్య గారు ఒక రోజు వచ్చారు. వచ్చి, కాంతారావు నేను చాలా, ఆయన వేరే వాళ్ళ సినిమాలతో చేసి వేరే హీరోలతో చేసినప్పుడు ఆయనకి నష్టాలు వచ్చాయి. కాంతారావు నేను నష్టపోయానయ్యా, నువ్వే నన్ను ఆదుకోవాలయ్యా ఏదో రకంగా ప్లీజ్ అంటే, కాంతారావు గారు కోపంతో, అప్పుడు కోపం మళ్ళీ ఆయన పాత్ర సంఘటనలు గుర్తుకొచ్చి కోపం వచ్చింది. నేనెందుకు చేయాలి ఇంక సినిమాలు అనుకున్నవాడు మళ్ళీ మనసు మార్చుకొని చేశాడు. ఆ సినిమా అగ్గిదొర. అది యాక్చువల్గా విఠల్ ప్రొడక్షన్ సినిమా, కానీ అది డైరెక్ట్ చేసింది బివి శ్రీనివాస్ అని విఠలాచార్య గారు అబ్బాయి. సో ఆ సినిమా మొత్తం బాగానే పోయింది, మళ్ళీ ప్రాఫిట్లో పడ్డారు ఆయన. అలాగే కాంతారావు గారితో తీసినటువంటి అన్ని జానపద చిత్రాలు దాదాపుగా 90%, 15 సినిమాలు తీస్తే కనీసం 13 సినిమాలు కాంతారావు గారితో తీసినటువంటి జానపద చిత్రాలు హిట్. ఇంకొక విషయం, ఈ నవగ్రహ పూజా మహిమ, మొత్తానికి ఈ నవగ్రహ పూజా మహిమ ఆయన భయపడ్డారు, కానీ భయపడినట్టుగా చాలా ఎరుదెబ్బలు తగిలాయి కాంతారావు గారికి. అందులో ఎందుకో ఏల ఈ రీతి బాధింతురు అనే ఒక పాట ఉంది, గుర్తుంది కదా. ఆ పాట ఆయన గుర్తు చేస్తూ, ఈ పాట ఉన్నట్టుగానే నన్ను ఎవరో వెనకొండి బాధించినట్టుగా నాకు అనిపిస్తుంది, అన్ని బాధలు పడ్డాను ఈ సినిమాలో అంటారు. ఈ సినిమా నిర్మాణంలో ఆ సినిమా సంగీత దర్శకుడు రాజన్ నాగేంద్ర గారు, అది పారస్మని అనుకుంటా, పారస్మని చిత్రం నుంచి ఆ ట్యూన్ నచ్చి విఠలాచార్య గారు రాజన్ నాగేంద్ర చెప్పి అదే ట్యూన్ చేయించారు. సో మళ్ళీ మన నవగ్రహ పూజ మహిమ సినిమాకి వస్తే, వీళ్ళిద్దరూ ఎంత కొట్టుకున్నా ఎంత చేసినా ఆ సినిమాలో కాంతారావు గారు తనకి నచ్చకపోయినా కూడా దర్శకుడి కోసం దర్శకుడు ఏది నచ్చితే అలాగే చేశాడు ఆయన. ఆయన చెప్తారు, చివరికి ఆయన ప్రామిస్ చేసిన ఫ్రిడ్జ్ నాకు ఇవ్వలేదు, సినిమా బ్రహ్మాండంగా హిట్ అయింది, విఠలాచార్య గారు డబ్బు చేసుకున్నాడు, అంటే నాకు వచ్చే పారితోషికం ఏదో అదే ఇచ్చారు, కానీ నాకు ఎక్స్ట్రాగా ఒరిగింది ఏమీ లేదు అంటారు. ఇలా గమ్మత్తుగా ఉంటాయి కాంతారావు గారు. అది చాలామంది ఎవరు ఇంత ఓపెన్గా చెప్పలేరు అనిపిస్తుంది. కాంతారావు గారు ఆయన బయటపడి చెప్పేశారు. నవగ్రహ పూజా మహిమలోనే మీకు సత్యనారాయణ వాణిశ్రీ ఉన్నారు, అందులో మంచి దృశ్యం ఉంది. నిజానికి ఆవిడ హీరోయిన్ ఏం కాదు, హీరోయిన్ గీతాంజలి అనుకోండి. ఏమైనప్పటికీ నవగ్రహ పూజా మహిమ కాంతారావు గారు భయపడుతూ చేశారు, ఆయన ఇబ్బందులు పడ్డారు, ఇబ్బందులు పడితే షూటింగ్ చేశారు, మొత్తానికి ఇల్లు గృహప్రవేశం చేసుకున్నారు, బ్రహ్మాండంగా లేట్ అయినా అందరినీ అతిథులను సత్కరించారు. అదే గృహప్రవేశంలో రాజనాల్ గారు బాంబు లాంటి వార్త వేశాడు ఆయన, నీ ఇల్లు ఏ దొంగ కమ్మినా కూడా 2 లక్షలు వస్తుంది అని చెప్పి అన్నట్టు. ఏంటండి సుమాని గృహప్రవేశం చేసుకుంటే నువ్వు దొంగడికి అమ్మినా నీకు 2 లక్షలు వస్తుందని చెప్పి ఆయన అన్నాడు. నాకు చాలా బాధ వేసింది, ఏమంటాం ఏం అనలేం, నోరు మూసుకున్నా అని చెప్పి కాంతారావు గారు చెప్తారు. చెప్పొచ్చేది ఏమిటంటే, కాంతారావు విఠలాచార్య ఒక గొప్ప కాంబినేషను, ఎన్నో సినిమాలు తీశారు, సక్సెస్ఫుల్ సినిమాలు తీసాం అనుకుంటాం కదా. ఇంత సక్సెస్ఫుల్ జంట దర్శకుడు హీరో కాంబినేషన్లో వాళ్ళిద్దరికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది సక్సెస్ఫుల్
దర్శకుడు హీరో జంట వాళ్ళ మధ్య చెలరేగినటువంటి కాంట్రవర్సీస్ కానీ వివాదాలు కానీ చెప్పరు. కాంతారావు గారు మాత్రం తన పుస్తకంలో అవన్నీ ఆయన రాసుకోగలిగాడు. ఇవన్నీ చదివినప్పుడు మళ్ళీ నటించాడు రామారావు గారు కాంతారావు గారితో చిక్కడు దొరకడు లాంటి చేశారు ఆయన. ఏమైనప్పటికీ ఆయన చేసిన కాంతారావు గారికిను విఠలాచార్య గారికి మధ్య ఇలాంటి ఒక గమ్మత్తైనటువంటి స్పార్క్ అంటే ఒక ఇబ్బంది ఉందని తెలుస్తుంది. అలాగే రాజనాలు కూడా ఇంత పోటీ పడుతుండేవాట. రాజనాల్ మీరు ఎంతనే ఇవ్వండి, కాంతారావు కన్నా 1000 రూపాయలు నాకు ఎక్కువ అన్నమాట. సో ఇలాంటివన్నీ గమ్మత్తుగా ఉంటాయి. ఇది కాంతారావు గారి మధ్య విఠలాచార్య మధ్య జరిగినటువంటి దీన్ని ఏమంటాం, ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాంటిది ఇది. ఆయన హీరో, ఈయన దర్శకుడు, మళ్ళీ ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు కర్రలు మిరియాలు నూరుకున్నారు, మళ్ళీ నటించారు, సినిమాలు చేశారు. సో కాంతారావు గారు మాత్రం ఎక్కడో అసంతృప్తిని ఈ రకంగా వెలిపించాడు అనమాట. ఇది కాంతారావు గారు విఠలాచార్య గారి మధ్య నడిచినటువంటి ఒక కాంట్రవర్సీ లాంటిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.